అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారి నిజరూప దర్శనం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. నిజరూప దర్శనాన్నే నేత్ర దర్శనం అని కూడా అంటారు. కలియుగంలో మానవాళిని రక్షించడానికి భగవంతుడు వెలసిన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠంలో కొలువై పూజలను అందుకుంటున్న వెంకన్నను దర్శించుకోవడానికి తప్పించే భక్తులకు వారంలో ఒకరోజు మాత్రమే శ్రీవారి నిజరూప దర్శన భాగ్యం. శ్రీవారు గురువారం రోజున ఎటువంటి ఆభరణాలు లేకుండా నిజరూప దర్శనమిస్తారు. దీనినే నేత్ర దర్శనం అని కూడా అంటారు. వారంలో 6 రోజుల వివిధ రకాల నగలు, అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారు ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు లభిస్తుంది. ప్రతి గురువారం వేకువజామున 2వ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్ను ఎటువంటి అలంకారాలు, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూర నామాన్ని కూడా బాగా తగ్గిస్తారు. దీంతో ఈరోజు అంతా శ్రీవారు నేత్రాలను భక్తులు దర్శించుకునే మహద్భాగ్యాన్ని కలుగుతుందని ఈ దర్శనాన్నే నేత్ర దర్శనం అని కూడా అంటారు. శ్రీవారు గురువారం రోజున ఎటువంటి ఆభరణాలు ధరించరు కనుక నగలకు బదులుగా కేవలం పట్టు దోవతిని ధరింపచేస్తారు. పై వల్లెవాటు, మెడలో కంటలు, నొసట సన్నని నామం, బుగ్గున పచ్చు కర్పూరపు చుక్కతో స్వామివారు చూడచక్కగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి కిరీటాన్ని తీసి తలకు చుట్టూ సొగసుగా పట్టు వస్త్రాన్ని తలపాగాగా చుడతారు. గురువారం పరివీటం, పరినేష్టనం, నగుమోముతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తారు స్వామివారు. గురువారం నిజరూపంలో భాగంగా పట్టు దోవతి ధరింపచేసి పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టు వస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాగా చుడతారు. నిజరూప దర్శన సమయంలో స్వామిని తెల్లటి చందనంతో అలంకరించి ఆ అలంకరణకు బయటకు తీసినప్పుడు లక్ష్మీదేవి ముద్ర అలానే ఉంటుంది. ఈ ముద్రను కూడా ఆలయ అధికారులు విక్రయిస్తూ ఉంటారు. స్వామివారి మెడలో వక్షస్థల బంగారు అలిమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ద్వాపర యుగంలో కన్నయ్యే నేడు గోవిందుడని భక్తులు భావించే రీతిలో స్వామివారు మనకు దర్శనమిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పుణ్యకార్యాలు చేసిన వారికి ఈరోజు స్వామి కనిపిస్తారని విశ్వసిస్తారు. ఎంతో విశిష్టకరమైన స్వామివారి నిజరూప దర్శనాన్ని చూసి తరించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.